వ్యాపారంలో విజయం సాధించడం ఎలా? వ్యాపారం ప్రారంభించదలుచుకున్న వారికి, వ్యాపారంలో ఆల్రెడీ అడుగుపెట్టిన వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ ప్రశ్న మదిని తులుస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకు కొంత సమాధానాన్ని మనం ఈ వీడియోలో కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా, వ్యాపారంలో విజయం సాధించాలంటే మనకు వ్యాపార నైపుణ్యం ఉండాలి, అవసరమైనటువంటి పెట్టుబడి ఉండాలి, తగినటువంటి మానవ వనరులు ప్రతిభ కలిగినటువంటి మానవ వనరులు అవసరమవుతుంది. అంతేకాకుండా సరైనటువంటి వ్యాపార ఎంపిక కూడా ముఖ్యం. అన్నింటికి మించి మార్కెట్ గురించినటువంటి స్పష్టమైన అవగాహన ఉండాలి. దానితో పాటుగా నిర్దిష్ట ప్రణాళిక కూడా మనకు చాలా అవసరం. సో ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఇవన్నీ కూడా కీలకమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి. మిత్రులారా, మీకు తెలుసా, భారతదేశంలో 95% పైగా వ్యాపారాలు ప్రారంభించినటువంటి 3 సంవత్సరాల్లోనే మూతపడిపోతున్నాయి. ఇది నిజంగా బాధాకరమైనటువంటి సత్యం. ఎంతో ఉత్సాహంగా, ఎన్నో ఆశలతో, కలలతో, కోరికలతో వ్యాపారాలను ప్రారంభించి చాలామంది దెబ్బతింటున్నారు. ఒకసారి వ్యాపారంలో ఇబ్బంది పడితే మొట్టమొదటిగా దెబ్బతినేది ఆత్మవిశ్వాసం. మళ్ళీ జీవితంలో ప్రయత్నించాలంటేనే మనిషి భయపడిపోతాడు. అంతేకాదు, పెట్టుబడి పెట్టిన మొత్తం నష్టపోవడం వల్ల మళ్ళీ వ్యాపారం ప్రారంభించాలన్నా పెట్టుబడి ఉండదు, ఆదుకునేవారు ఉండరు, నమ్మి మళ్ళీ అప్పుగా ఇచ్చేవారు ఉండరు. అందువలన చాలామంది వ్యాపారంలో నష్టపడిన తర్వాత చతికిల పడిపోతారు. వ్యాపారంలో దెబ్బతింటే అది ఒక్క వ్యక్తికే కాకుండా మొత్తం కుటుంబం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఆర్థిక బంధాలు మాత్రమే ప్రధానంగా భావించబడే ఈ రోజుల్లో కుటుంబ సంబంధాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. దీనితో వ్యాపారంలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు చాలాసార్లు ఒంటరి కావడం అనేటటువంటిది జరుగుతుంది. సో వ్యాపారంలో దెబ్బతింటే మనం ఆల్రెడీ చెప్పినట్టుగా కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఏంటి? ఒకటి, పెట్టుబడి లభించకపోవడం అనేటటువంటిది, తర్వాత కుటుంబ సహకారం అనేటటువంటిది లభించకపోవడం, చేయూత అందించేవారు లేకపోవడం. సో ఇక్కడ నేను ఒక విషయం మరొకటి చెప్పదలుచుకున్నాను. కుటుంబ సహకారం అందరి నుంచి లభించదా అంటే కొంతమంది అదృష్టవంతులకు డెఫినెట్గా కుటుంబం నుంచి సహకారం అనేటటువంటిది లభిస్తుంది. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా సహకరించేటటువంటి ఎంతోమంది కూడా ఉన్నారు. బట్ చాలా వరకు చూసినట్లయితే ఎక్కువ కేసెస్లో కుటుంబ సహకారం అనేది లభించకపోవడం, సూటిపోటి మాటలు రావడం, వినవలసి రావడం, తర్వాత నీ వల్ల చేత కాలేదు అంటూ కూడా నిందించడం, ఇటువంటివన్నీ అనేక రకాలైనటువంటి పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మనిషి ఎదిగేటప్పుడు, విజయం సాధిస్తున్నప్పుడు ఎంతోమంది అతనికి సహకారం అందజేయడానికి ముందుకు వస్తారు. కానీ ఒక వ్యక్తి పరాజయం పాలైనప్పుడు అప్పుడు దురదృష్టవశాత్తు చేయూతను అందించేవారు చాలా తక్కువగా ఉంటారు, లేదా లేకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందువలన వ్యాపారం అనేది ఆషామాషిగా చేసే ప్రయత్నం కాదని గ్రహించాలి. అందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఆటుపోట్లను ఎదుర్కొనే స్థిరచిత్తం, సామర్థ్యం కలిగి ఉండడమే కాకుండా మార్కెట్ డైనమిక్స్ను సరిగ్గా అర్థం చేసుకొని అడుగులు వేయగలగాలి. ఎంచుకునే వ్యాపారం భవిష్యత్తులో ఎదుగుదలకు గల అవకాశాలను కూడా సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. అందుకే కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాలి అనుకునేటటువంటి వారి కోసం, లేదా ప్రస్తుతం వ్యాపారం ప్రారంభించి ఎదగాలి అనుకుంటున్నటువంటి వారి కోసం స్వయంఉపాధి.com బిజినెస్ ఫౌండేషన్ కోర్సును అందిస్తున్నది. ఈ కోర్సు యొక్క ఆబ్జెక్టివ్స్: బిజినెస్ ప్రారంభించే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వ్యాపారం ప్రారంభించిన తర్వాత సమర్థవంతంగా ఎలా నిర్వహించడం అనేటటువంటి అంశాలు ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్సులో చర్చించడం జరుగుతుంది. వ్యాపార సవాళ్లను ఎదుర్కోవడం ఎలా, సృజనాత్మకతను జోడించడం ఎలా,
అవసరమైన పెట్టుబడిని సమీకరించుకోవడం ఎలా అనేటటువంటి అంశాలు కూడా ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్సులో తెలియజేయడం జరుగుతుంది. ఈ కోర్సులో వ్యాపార నిర్వహణకు అవసరమైన విషయాలు, ఏ వ్యాపారాలను ఎంచుకోవాలి, వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి, వ్యాపార విజయానికి ఎటువంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలి, క్యాపిటల్ను ఎలా రేజ్ చేయాలి మొదలైన ఎన్నో అంశాలను మనం తెలియజేయడం, చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వ్యాపారాన్ని ప్రారంభించి సవాళ్లను ఎదుర్కోవడం కన్నా తగిన శిక్షణతో, ప్రణాళికతో వ్యాపారాన్ని ప్రారంభించి విజయం సాధించడం అనేటటువంటిది శ్రేయస్కరం. ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది కనుక ఏ ప్రాంతం వారైనా ఈ కోర్సులో సులభంగా పాల్గొనవచ్చు. మంచి విజయవంతమైనటువంటి వ్యాపారం నిర్మించడానికి బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ ఒక పునాది రాయి అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్సులో చేరడానికి ఆసక్తి కలిగినటువంటి వారు ఈ క్రింద తెలిపినటువంటి మెయిల్ ఐడి info@swayamupadi.comకు మీ వివరాలు మెయిల్ చేస్తే మా swayamupadi.com టీం మిమ్మల్ని సంప్రదించి ఈ కోర్సులో జాయిన్ కావడానికి సహకరించగలరు. ఇదే కాకుండా కొంతమంది వ్యక్తిగతంగా తమకు బిజినెస్లో మార్గదర్శకం చేయగలిగితే బాగుంటుంది అని ఆలోచిస్తారు. కాబట్టి అటువంటి వారి కోసం బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ను కూడా swayamupadi.com అందిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్లో లేటెస్ట్ ట్రెండ్స్ను అర్థం చేసుకోవడం ఎట్లా, ఒకవేళ వ్యాపారంలో పడిపోయినా లేచి నిలబడడం ఎట్లా, మార్కెట్లో సుస్థిర స్థానం పొందడం ఎట్లా, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి కూడా సహకారం అందజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్లో ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి అవసరమైనటువంటి మార్గదర్శకం పూర్తిగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒక వ్యాపారంలో తీసుకోవాల్సినటువంటి మార్పులు ఏంటి, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ పరంగా ఏం చేయాలి, మానవ వనరుల ఎంపిక, ప్రతిభ కలిగినటువంటి మానవ వనరుల ఎంపిక ఎలా చేసుకోవాలి, ఆ మానవ వనరులను ఏ విధంగా రీటైన్ చేసుకోగలగాలి, మార్కెట్ విస్తరణ వ్యూహాలు ఏ విధంగా రచించాలి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత వివిధ సంస్థలతో, వ్యక్తులతో నిర్మాణాత్మక సహకారం, కొలాబరేషన్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, తర్వాత వ్యాపారంలో చక్కటి విజయాలు సాధించడానికి కొత్త దారులను వెతుక్కోవడం ఎలా మొదలైనటువంటి ఎన్నో అంశాలకు సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తగిన శిక్షణతో, సహకారంతో, గైడెన్స్తో, మార్గదర్శకత్వంతో, ప్రణాళికతో వ్యాపారం ప్రారంభించి విజయం సాధించడం చాలా శ్రేయస్కరం. వ్యాపారంలో విజయం సాధించాలన్న మీ కలలను నిజం చేసేందుకు swayamupadi.com తన వంతుగా చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఎందుకు ఆలస్యం? వెంటనే swayamupadi.com టీంను సంప్రదించండి. మెయిల్ ఐడి info@swayamupadi.com మీ వివరాలు పంపండి. వెంటనే మా టీం మిమ్మల్ని సంప్రదించి మీకు అవసరమైనటువంటి ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ కానీ, బిజినెస్ ఫౌండేషన్ కోర్సులో కానీ మీ చేరికకు అవసరమైనటువంటి అన్ని వివరాలను అందజేస్తుంది. సో వ్యాపారాన్ని ప్రారంభించాలని, వ్యాపారంలో విజయం సాధించాలని మీరు అనుకుంటున్న మీ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నాం. విజయోస్తు.